మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు చదువుచున్నాను, గమనించండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెసును కనెను, పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్సయిని కనెను, ఎస్సయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనస్సేను కనెను, మనస్సే ఆమోనును కనెను, ఆమోను యోసియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోసియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుకోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుకోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూనే వస్తున్నాం. మత్తయి సువార్తలోని యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నటువంటి ఆయా భక్తుల జీవితాల విధానాన్ని, వారి యొక్క జీవితంలో వారు కలిగినటువంటి సంఘటనలు, సంగతులు ఇవన్నీ కూడా మనం గ్రహిస్తూ వచ్చాం. అలాగే ఈ దినం ఎవరి గురించి ధ్యానం చేయాలమ్మా? చెప్పండి మా. రోజు ఒక్కొక్క వ్యక్తి గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు ఎవరి గురించి ధ్యానం చేద్దాం? తామారు. యూదాను గురించినటువంటి మాటలు పోయిన వారం అంతకుముందు దినాల్లో ధ్యానం చేసుకున్నాం. యూదా ఎవరికి పుట్టాడు, ఈ విషయాలన్నీ ధ్యానం చేస్తూ మనం ముందుకు సాగాం. యూదా ఎవరికి పుట్టాడు? యాకోబు. యాకోబుకు ఎన్నో కుమారుడుగా జన్మించాడు? 4వ కుమారుడు. ఎవరి కుమారుడు? లేయాకు పుట్టినటువంటి వాడు. మరి యూదాను గురించి యాకోబు అంత్య దినాల్లో జరగబోయే సంఘటనలు, యూదాను గురించి చెప్పినటువంటి మాటలు మనం ధ్యానం చేశాం. మరి తామారు తన యొక్క జీవితంలో కలిగినటువంటి సంఘటనలు కూడా మనం కొన్ని ఆలోచన చేశాం ఆ దినాన్ని. ఎందుకంటే యూదా తామారునందు పెరెసును జెరహును కన్న విధానాన్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. తామారు అనే
పేరు కలిగినటువంటి వ్యక్తులు బైబిల్లో దాదాపు 3 ఉన్నారు. ఎంతమంది మా? 3. ఎవరెవరు? ఇక్కడ ఉండే తామారు మనకు కనబడుతుంది. అంతకంటే ముందుగా ఉన్నటువంటి వారు ఎవరెవరు ఉన్నారా? ఎవరన్నా ఈ తామారు కంటే ముందు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. తరువాత వచ్చిన తామారులు మనకు కనబడతారు. ఒకరు ఎవరు? దావీదు కుమార్తె. వచనాలు కూడా నేను చూపిస్తాను. ఇంకొకరు అబ్షాలోము కుమార్తె. వీరి పేర్లు కూడా తామారుగా పిలువబడుతున్నారు. తామారు అంటే అర్థం ఏంటి? వాస్తవంగా మనం ఆలోచన చేస్తే 3 పేర్లు కనబడతాయి తామారు అనే మాట. ఒకటి చెప్పండి మా. తామారు అంటే ఖర్జూర వృక్షము. ఇంకొకటి దాన్ని పోలినదే ఈత చెట్టు, దాన్ని పోలినదే తాటి చెట్టు. ఈ 3 పేర్లతో దైవగ్రంథంలో అక్కడక్కడ ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం. పరమగీతాల్లో కూడా తాటి చెట్టును గురించిన ప్రస్తావన జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 3 చెట్లు ఎలా పెరుగుతాయో మనకు తెలుసు. వాటికి వర్షం లేకపోయినా కూడా అవి చింతించవు. తన కాలముందు అవి ఫలమిస్తాయి. సరే, మనం ఈ తామారు ఎవరో మనం చూస్తున్నాం. తామారు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చడానికి గల కారణం ఒకే ఒక్కటి. ఏంటి అది? ఏం రాయబడింది తామారు గురించి మా? ఆదికాండం 38వ అధ్యాయం 26వ వచనం. ఏం రాయబడింది ఆమె గురించి? యూదా వాటిని గుర్తు పట్టి నేను నా కుమారుడైన శేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. తామారు గురించినటువంటి మాట అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నీతిమంతురాలు. ఎవరికంటే? యూదా కంటే నీతిమంతురాలని తానే చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. మనకొక ప్రశ్న, నీతిమంతురాలు లేక నీతి అంటే ఏమిటి? నీతి అంటే ఏమిటి? ఈ ప్రశ్నను మనం ఇందాక పేర్లు చెప్పుకున్నాం. కొన్ని పేర్లు, వృక్షాల పేర్లు. దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. చివరి వరకు మీరు ఆలోచన చేస్తూనే రండి. నీతిమంతులు లేక నీతి పరులు అంటే ఎలా ఉంటారు? ఖర్జూర వృక్షంలో ఉంటారు. మంచిదే. దానికి ఒక వివరణ కావాలి నాకు. మీ నుంచి ఆ వివరణ వస్తే ఈ పాఠం అంతా విన్న తర్వాత ఒక వివరణ కావాలి. సరే, ఆ వివరణ ఎక్కడైనా పట్టుకోండి, చూద్దాం. సరే, మంచిది. ఇప్పుడు మనం తామారు, కొంతమంది తామారులు ఉన్నారు, ఈమె గాకని మనం విన్నాం కదా. ఈ తామారు యూదాకు అనుగ్రహింపబడినటువంటి 3 కుమారుల్లో మొదటి 2 చనిపోతారు. తామారుకు ఇచ్చి వివాహం చేసినట్లుగా యూదాను మనం చూస్తాం. యూదా కుమారులను వారి పేర్లు చూసాం, ఏరు, ఓనాను. వారిద్దరు చనిపోతారు. ఇంకా మిగిలిన వాడు ఎవరు? శేలా మిగిలిపోయినాడు. వాడు ఇంకా చిన్నవాడుగా ఉన్నాడు. వయసు వచ్చిన తర్వాత కొన్ని దినాలు ఆగు, నీ తండ్రి ఇంట అని తామారుకు చెప్పి పంపించినప్పుడు ఆమె తన తండ్రి ఇంట నివసిస్తున్నటువంటి దినాల్లో మనం చూస్తాం. ఆ తదుపరి ఆలస్యం చేసిన విధానాన్ని కూడా మనం చూస్తాం. ఎక్కడ చేశాడు, ఎందుకు చేశాడు అని మనం చూస్తే 11వ వచనం. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకుని నా కుమారుడైన శేలా
పెద్దవాడవు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. పెద్దవాడైనంత వరకు ఎవడున్నారట? తన తండ్రి ఇంట ఉండాలి. శేల ఇంకా చిన్నవాడు, పెద్దవాడైనంత వరకు అక్కడ ఉండు, ఆ తర్వాత నీకు శేలను కూడా ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు. ఎందుకు ఇవ్వలేదు అని మనం చూస్తే ఇక్కడ తన అన్నల వలన చనిపోనేమో. యూదా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు? ఒక విధంగా చూస్తే లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. అంటే ఒక విధంగా వాళ్ళిద్దరూ ఎలా చనిపోయారో తెలియలేదు. దేవుని దృష్టికి చెడు పనులు చేశారు, చెడు కార్యాలు చేశారు. ఎందుకంటే మరిది ధర్మం జరిగించలేదు ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి పెద్దవాడు ఏం చేశాడు? దేవుని దృష్టికి చెడ్డవాడైనందున అనే మాట మనం చూస్తున్నాం. అంటే వారి ద్వారా తామారులో నుంచి యేసుక్రీస్తు వంశావళిలో రావడానికి వీల్లేదు అన్నట్లుగా మనకు అర్థమైపోతా ఉంది. కానీ దేవుడు తిరిగి ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు? యూదాని ఏర్పాటు చేసుకున్నాడు. సరే, మంచి. తర్వాత తామారు చేసిన పని చాలామంది తప్పు అని సమర్థిస్తూ ఉంటారు. అది తప్పు అని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. కానీ ఆమె చేసిన పని ఏంటంటే ఆమె గర్భములో నుంచి యేసుక్రీస్తు వంశావళి రావాలని ఇచ్చేయించిన విధానాన్ని మనం అక్కడ గమనించవచ్చు. ఆదికాండంలో చూసాం కదా, 49వ అధ్యాయంలో 10వ వచనంలో యూదాను గురించినటువంటి వాగ్దానం లేక ఆ యొక్క అంత్య దినాల్లో జరగబోయే సంగతులను బట్టి మనం చూస్తే యూదా నుంచే యేసుక్రీస్తు వంశావళి ప్రారంభమవుతుంది అన్న విధానాన్ని మనం గమనించవచ్చు. అలా అయితే తామారు తన యొక్క జీవితంలో ఒకే ఒక్క కారణాన్న దేవుని యొక్క అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిన విధానాన్ని మనం గమనిస్తాం. నీతిమంతురాలు. చూడండి, ఆ ఒక్క కారణాన యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. సమూయేలు 2వ గ్రంథం 3 ఉన్నారు, ఈమెతో కలిపి అని మనం చూసాం. 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంది అక్కడ. నేను చదువుతున్నాను. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరివతియగు సహోదరి అన్నాడు. ఆ తర్వాత సబ్జెక్ట్ వేరు, మనం ఓన్లీ తామారు నుంచి ఆలోచిస్తున్నాం. తామారు ఎవరి సహోదరి? అబ్షాలోము సహోదరి. అబ్షాలోము ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. అలాగే తామారు ఎవరి కుమార్తె? దావీదు కుమార్తె. ఎవరికి పుట్టారు అనే విషయాన్ని కూడా నేను తెలియపరుస్తాను. ఈ అబ్షాలోము మయకా వలన, వాళ్ళ సహోదరి అబ్షాలోము ఇద్దరు కూడా మయకా వలన దావీదుకు జన్మించినవారు. సరే, ఇక్కడ తామారు గురించి ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది? సుందరవతియగు సహోదరి లేక సుందరవతి అని అందాం. ఇక్కడ చెప్పబడిన మాటను మనం చూస్తే సౌందర్యాన్ని, ఏ సౌందర్యం? బాహ్య సౌందర్యాన్ని తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఏ సౌందర్యాన్ని? బాహ్య సౌందర్యాన్ని తెలియపరుస్తున్నాడు. తర్వాత వారు కనిపించరు. యూదా వంశంలోనే ఉన్నారు, కానీ వారు కనిపించకుండా వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వంశావళిలో వారు కనిపించరు. తర్వాత ఇంకొక మాట మనం చూసాం. ఏంటది? అబ్షాలోము కుమార్తె. ఇదే 2 సమూయేల్లో
14వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ ముందుకు వస్తే చూడండి 27వ వచనం. అబ్షాలోమునకు 3 కుమారులను తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. ఏంటి తామారును మనం ఆదికాండంలో చూసినప్పుడు యూదా ఆమెను గురించిన ప్రస్తావన ఎలా చేశాడు? నాకంటే ఆమె నీతిమంతురాలు. ఒకవేళ సౌందర్యంగా ఉందో సౌందర్య విహీనత ఉందో మనకు తెలియదు, కానీ ఆమెలో ఉన్నటువంటి సౌందర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎలాంటి సౌందర్యం అంతా అది మనం చూస్తే ఆమె నాకంటే నీతిమంతురాలు. ఇక్కడ అబ్షాలోము కుమార్తె ఎలా ఉందంట? బహు సౌందర్యవతి. భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క అబ్షాలోము కుమార్తె కూడా మనకు తర్వాత కనిపించదు. బాహ్య సౌందర్యంగా ఉండవచ్చేమో, కానీ దాన్నే అదనుగా తీసుకొని దాని ద్వారా గర్విస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. అది భౌతిక స్వరూపం లేక రూపం, అది మంచిది కాదు అన్నట్లుగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యం. కానీ ఈ తామారునందు అలాంటి పదాలు ఉపయోగించలేదు. 26వ వచనం మనం చూసాం. 26వ వచనం 38వ అధ్యాయం ఆదికాండం 26వ వచనం. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన శేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి ఎప్పుడునూ ఆమెను కూడలేదు అన్నాడు. నాకంటే నీతిమంతురాలు. యూదా కూడా నీతిమంతుడే, కానీ నాకంటే ఎక్కువగా ఆమె నీతిమంతురాలుగా కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజానికి శేలానిచ్చి వివాహం చేస్తానని చెప్పిన వాడు దినాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు అలా గడిచిపోతున్నాయి. తామారు ఎక్కడుంది? తన తండ్రి ఇంట నివాసం చేస్తూ ఉంది. ఇంకా శేలానిచ్చి వివాహం చేయలేదు. మాట ఇచ్చి ఏం చేస్తున్నాడు? తప్పిపోతున్నటువంటి యూదాను చూస్తుంది. ఆమె హృదయంలో ఇప్పుడు ఎలాగుంటుంది? మనం ఎలా ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది? ఆమె హృదయం కలవరపడుతూ ఉంటుంది. ఆమె హృదయం ఎంతో బాధ, చింతతో నిండిపోయి ఉంటుంది. ఆమె హృదయం ఎంతో వేదనతో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటి ఆ డెసిషన్? వాళ్ళ మామ ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడికి? గొర్రెబొచ్చు కత్తిరించుకోవడానికి. మందలున్నాయి. ఆ మందల్లోనికి వెళ్ళి గొర్రెబొచ్చు కత్తిరించుకోవడానికి వెళ్తున్నాడని తెలిసి తామారు ఏం చేసింది? అక్కడ దారిలో కూర్చొని వేషం వేసుకొని కూర్చొని తన మామ, ఇప్పుడు ఆమెకు భయం ఉండాలి, భయం లేదు. ఒకవేళ నన్ను మా మామ కనుక్కుంటే ఏమవుతుందో అన్నట్లుగా భయం ఉండిపోయి ఉంటుంది. కానీ ఆమె ఏమాత్రం భయపడకుండా ఎలాగెళ్ళింది? ధైర్యముగా వెళ్ళింది. ఏమాత్రం కదల్చబడినదిగా మనం చూస్తాం. స్థిరమైనటువంటి హృదయంతో ఆమె వెళ్ళిన విధానాన్ని మనం చూస్తాం. అక్కడికి వెళ్ళి యూదా ద్వారా మరి గర్భమును దాల్చిన విధానాన్ని మనం చూస్తాం. సరే, ఏది ఏమైనా ఆమె కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నీతిమంతురాలు అని పేరు పెట్టబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. దైవగ్రంథంలో అనేక మంది నీతిమంతులు ఉన్నారు. వారి పేర్లను బట్టి వారు ఎందుకు అలాగూ వారి పరిస్థితులను బట్టి వారు ఎందుకు వారి యొక్క జీవితాల్లో నీతిని ఎలా సంతరించుకున్నారు? నీతి అంటే మనం సింపుల్గా చెప్పుకుంటూ ఉంటాం. దేవుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడే మనం ఆలోచన చేయాలి.
దేవుణ్ణి నమ్మాడు, కానీ ఎప్పుడు నీతిగా తీర్చబడతాడు లేక నీతిమంతులు అవుతారు అన్నది మన పాయింట్. మనం ప్రశ్నించుకున్నది అదే కదా. చివరిలో మీరు సమాధానం చెప్తే మంచిది. ఎప్పుడు నీతిమంతులుగా అవుతారు? ఇందాక మనం చర్చించుకున్న వాటిలో ఆ వివరణ ఉంది. 92వ కీర్తన తామారు గురించినటువంటి వివరణ అక్కడ మనకు కనబడుతుంది. తామారంటే తామారని కాదు, తామారుకు ఆ పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. చూడండి 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు అన్నాడు. నీతిమంతులు ఎలా ఉంటారంట? ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. నిజానికి ఆమె శేలాన్ని ఇవ్వకపోయాడులే, నా ఇంట్లో నేనుండి ఏం చేయాలి, ఇంకా ఎవరో ఒకరిని వివాహం చేసుకుంటే సరిపోద్ది, నా బ్రతుకు నేను బ్రతికేసుకుంటాను అన్నట్లుగా ఆమె ఆలోచన లేదు. నిజానికి లోకంలో మనం చూస్తే అలాంటి ఆలోచనతో కూడినటువంటి సహోదరులు లేకపోలేదు. కానీ ఆమె యొక్క ఆలోచన అది కాదు. ఒకవేళ ఆమె ఆలోచనే అది అయి ఉంటే అది లోక సంబంధమైన ఆలోచన అయి ఉంటుంది. అర్థమవుతుందా? అది లోక సంబంధమైన ఆలోచన అయి ఉంటుంది. ఈ ఆలోచన ఏంది? దేవుని యొక్క నిర్ణయం. యూదా ద్వారానే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రావాల్సి ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. అలా అయితే ఆ వంశం నుంచే ఈ యొక్క తామారు మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశంలో చేరాలని ఆమె ఇష్టపడిన విధానాన్ని కూడా మనం గమనిస్తాం. ఎందుకంటే ఆమె ఏదో ఒక విధంగా ఆమె వివాహం చేసుకుని ఎలా ఉండిపోవచ్చు. తన మామ చేసినటువంటి పనిని బట్టి అట్లా కాదు. ఆమె ఏం చేసింది? తన వంశంలో నుంచే ఏం కావాలని కోరుకుంది? సంతానం కావాలని కోరుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆమె గురించి వివరాలు ఎక్కువగా మనకు కనబడవు, కానీ ఒక నీతిమంతురాలు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అయితే నీతిమంతురాల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే మనం ఇందాక మనం చదువుకున్నాం 92వ కీర్తన 12వ వచనం. మీరు ఏం విన్నారో లాస్ట్లో నాకు ఆ వివరణ చెప్పాలి. సరే, 12వ వచనం, నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు అన్నాడు. నిజానికి ఖర్జూర వృక్షాన్ని గురించి ఎందుకు ఇక్కడ ప్రస్తావించాడు కీర్తనాకారుడు అని మనం చూస్తే, ఖర్జూరం చెట్టు ఎక్కడుంటుంది? ఎడారిలో ఉంటుంది, లేక నీళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ దాని కాలమందు ఏం చేస్తుందంట? అది ఫలం ఇస్తుంది. అది ఏమాత్రం చింతించదు. మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫలాలను, అలాగే చాలా తీపికరమైనటువంటి పదార్థాలను అది ఇస్తుంది కదా, ఫలాలను ఇస్తుంది, మంచిది. అలా అయితే ఆమె యొక్క జీవితంలో సంభవించినటువంటి సంఘటన మనం చూస్తే ఎలాంటిదంట? ఓ భయంకరమైనటువంటి సంఘటన. తన మామతోనే కలుసుకొని, ఎందుకంటే శేలాను ఇవ్వలేదు, వారి యొక్క ఫ్యామిలీలో నుంచే నేను గర్భాన్ని దాల్చాలి. ఆమె కామకత్వంతో కాదు, ఆమె ఆలోచనే వేరు. కామకత్వంతో అయితే లోకంలోనికి వెళ్ళి ఎవరితోనైనా సంతానాన్ని పొందవచ్చు. అలాంటి పరిస్థితులు ఎన్నడూ ఆ ఆలోచనలే ఆమె దరికి చేరనివ్వలేదు. అర్థమవుతుంది? అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో చేరడానికి కారకురాలైనట్లుగా మనం గమనించవచ్చు. ఆమె నీతిమంతురాలు. అలా అయితే ఈ నీతిమంతులు ఎలా ఉంటారో మనం చూస్తున్నాం. బాహ్య సౌందర్యం కలిగిన వారై ఉండరు, లేక బాహ్య సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగిన వారై ఉండరు, శరీర సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వారై ఉండరు. ఎన్నో సంగతులు ఇలా చెప్పుకోవచ్చు. కానీ ఆత్మ సౌందర్యాన్ని ఎవరు వివరించారు?
యూదా వివరిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా కదా. ఆమె నాకంటే నీతిమంతురాలు. ఇక్కడ మనం చదువుకున్నాం 92వ కీర్తన 12, ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తుంది అన్న. ఆమె జీవితంలో ఎలాగైనా స్థిరంగా ఉండాలని ఆమె కోరుకుంటున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఆమెకు చాలా బాధ కలిగింది, కలవర పెట్టబడింది. అలాగే ఆమె ఎంతో వేదన చెందింది. తన తండ్రి ఇంట్లోనే ఉండిపోతే నేను ఇంకా సంతానం లేనిదాన్ని అయిపోతాను అన్నట్లుగా ఆలోచన చేసిన విధానాన్ని ఎవరికి? యూదా సంతానాన్ని, యూదా గోత్రంలో ఉన్నవారికి. ఆమె యొక్క ఆలోచన మనం చూస్తే చాలా ఉన్నతమైనదిగా మనం గమనించవచ్చు. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పేతురు సౌందర్యాన్ని గురించి ఒక మాట చెప్పాడు. చూడండి, అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనము 4, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను అన్నారు. అంతకుముందు దావీదు యొక్క కుమార్తె తామారును చూశాం, అబ్షాలోము కుమార్తె తామారును చూశాం. వారు ఎలా ఉన్నారు? అందంగా, రూపవతి, బహుసౌందర్యవతి అని మనం వింటున్నాం. అబ్షాలోము కూడా అందగాడే కదా. అందగానికి అందగత్తే పుట్టినట్టుగా మనకు కనబడుతుంది. సరే, ఏదేమైనా బాహ్య సౌందర్యాన్ని బట్టి ఇక్కడ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోడు, కానీ అంతరంగ స్వభావాన్ని బట్టి దేవుని యొక్క ఏర్పాటు ఉంది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ 4వ వచనంలో అంటాడు అపోస్తలుడైన పేతురు భక్తకోటిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటల్లో సాధువైనట్టు అన్నాడు, మృదువైనట్టునైనా గుణము కావాలి అంటున్నాడు. ఎలాంటి గుణం ఉంది ఆమెలో, తామారులో అంటే సాధుత్వం ఉంది, మృదువైనటువంటి గుణం ఉంది. అంతేకాకుండా అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అన్నాడు. ఏ అలంకారం అంట? అక్షయాలంకారం. నీతి అనేది క్షయమైపోయే అలంకారము కాదు. నీతి అనేది క్షయమైపోయే అలంకారము కాదు. సౌందర్యం, బహుసౌందర్యం ఏమైపోతుంది? చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉంటామో కదా, ఆ తర్వాత కూడా యవ్వనం వచ్చినాక ఇంకా మృదువుగా, కోమలంగా మన శరీరం ఉంటుంది. మంచిదే, కానీ ఈ శరీరం కాస్త యవ్వనం తగ్గిపోతే ఏమవుతుంది? ముసలబారిపోతుంది, చిక్కుళ్ళు పడిపోతాయి. మనంతకు మనమే మన పేస్ని ఏం చేసుకుంటాం? అసహించుకుంటాం. ఏంటి, నేను అప్పుడు అలాగున్నా, ఇప్పుడేంటి ఇలాగున్నాను? ఈ సౌందర్యం దేవుడు కోరలేదు, కానీ మనం కూడా వృద్ధాప్యం చేరేటప్పుడు మనం కూడా ఈ సౌందర్యాన్ని ఇష్టపడం కదా. సరే, మంచిది. ఏది ఏమైనా దేవుడు కోరే సౌందర్యం ఏంటంటే అంతరంగ సౌందర్యం. నశించిపోయే సౌందర్యాన్ని ఆయన కోరడు. శాశ్వతంగా దేవుని సన్నిధానంలో నిలిచే ఆ సౌందర్యాన్ని కోరుచున్నాడని మనం ఇక్కడ పాఠం నేర్చుకుంటున్నట్లుగా మనం గుర్తిస్తున్నాం. ఇంకా ఏమన్నాడా? అక్షయాలంకారం మీ హృదయపు అంతరంగ స్వభావం ఏమై ఉండాలట? మనకు అలంకారంగా ఉండాలి అన్నాడు. అలా అయితే తామారు నీతి అనే మైమరుపు అనే మాట ఎక్కడ చూస్తాం? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. నీతి అనే మైమరుపు, ఇది కూడా సస్పెన్స్లో పెడతాం. మనం చివరగా తెలుసుకున్నాం. నీతి అనే మైమరుపును ఆమె ధరించుకుంది. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నోవాహు ఎలా ఉన్నాడు? నీతిమంతుడని పరిశుద్ధాత్ముడు రాయించాడా? రాయించాడు. ఎక్కడ? ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏమైనాడు? నీతిమంతుడు, నిందారహితుడు అనే మాట మనం చూస్తాం. ఎవరి గురించి? నోవాహు గురించి.
ఎలా అయ్యాడు నీతిమంతుడు అని మనం చూస్తే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? నోవాహు ఉన్న దినాల్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం ఏమిటి అని మనం చూస్తే ఎలా ఉంది ఆ పరిస్థితుల ప్రభావం? భయంకరమైన అల్లర, చెడుతనం, భయంకరమైనటువంటి చెడుతనం. అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నారు? నోవాహు ఉన్నాడు. ఆ పరిస్థితులను దాన్ని ఏమంటారు మీరు చెప్పండి? ఆ పరిస్థితులను బేరు చేసి లేక తట్టుకొని నిలవబడి ఎలా నిలిచాడు? నీతిమంతుడుగా నిలిచాడు. పరిస్థితులు అనుకూలంగా ఉండవు అలాంటి సమయాల్లో. 10 మంది స్నేహితులు మనకున్నారనుకోండి, మనం ఒక్కరం ఏదో ప్రభుని నమ్ముకొని ఉన్నామనుకోండి, వారిలో చేరితే వారి యొక్క కార్యకలాపాలు రకరకాలుగా వింతలుగా ఉంటాయి. ఆ కార్యకలాపాలు మనకు అంటుకోకుండా ఏం చేయాలి? కాపాడుకోవాలి అనుకుంటాం. కానీ కాపాడుకోవడానికి చాలా ప్రయాసపడాలి, అంత సులువు కాదు. కానీ నోవాహు కూడా అలాంటి పరిస్థితుల నుంచి పోరాడి ఏమయ్యాడు? నీతిమంతుడుగా నిలిచాడు. పరిస్థితుల ప్రభావం నుంచి ఏమైనాడు? నిలిచినవాడు. ఎవరు? నోవాహు. ఇక రెండవ వ్యక్తిని మనం ఆలోచన చేస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఏ విషయంలో దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక వాగ్దానం చేశాడు అబ్రహామును పిలిచినప్పుడు. ఆదికాండం 12వ అధ్యాయం. ఏ వాగ్దానం అని మనం చూస్తే నీవు నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి నువ్వు బయలుదేరి రావాలి అన్నాడు. వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, ఏంటి ఆ వాగ్దానం అంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేస్తాను అన్నాడు. నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదింపబడేటట్లు చేస్తానన్నాడు. ఈ వాగ్దానాన్ని చేతపట్టుకుని అబ్రహాం బయలుదేరాడు. ఎన్నో ఒడిదుడుకులు కదా. ఎలియేర్తో ఏమన్నాడు? నాకు సంతానం లేని వాడిని అయిపోతున్నాను. దేవునితో అన్నమాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంతానం లేని వాడిని, ఎన్ని ఇచ్చినా నాకేంటి, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నాను. ఒకవేళ ఎవరు? ఎలియేజరే నాకు నా ఆస్తికి వారసుడు, నా ఆస్తి కర్త అన్నాడు. అంటే హృదయంలో ఏముంది? అబ్రహాం యొక్క హృదయంలో కలవరం మొదలైంది. దేవుడు చెప్పాడు కదా నాకు సంతానాన్ని ఇస్తా అన్నాడు, ఇంకా ఇవ్వలేదు. 100 ఏళ్ళు అయిపోతున్నాయి దగ్గర, ఇంకా ఇవ్వలేదు. హృదయంలో కలవరం మొదలైపోయింది, బాధ వేదన మొదలైపోయింది. తామారు యొక్క జీవితంలో అంతే. ఆ బాధ వేదన మరి తట్టుకుని అబ్రహాం చేశాడు నీతికి వారసుడు. నోవాహు నీతికి వారసుడు అయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల పటికగా మనం చూస్తున్నాం. విశ్వాసం వేరు, నీతి వేరా? రెండు వేరు వేరు. కానీ దాని తర్వాత ఆలోచించేద్దాం. ఇక్కడ అబ్రహాము తన యొక్క ఒడిదుడుకు తట్టుకొని 100వ సంవత్సరాన ఏం పొందాడు? సంతానాన్ని పొందాడు. ఆ తర్వాత 1 by 1 మనం చూస్తూ వచ్చాం. అబ్రహాము ఇస్సాకు యాకోబు ద్వారా యూదా, ఇలాగూ యేసుక్రీస్తు వంశావళి ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. తదుపరి మనం చూస్తే యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్నవాడుగా మనం చూస్తాం. యోబు యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైన సంఘటన ఏంటి అని మనం చూస్తే దేవుని స్తుతించుట. ఎలాంటి పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు అన్న విషయానికి వస్తే అపవాది దేవునితో సవాలు, అపవాదికి దేవునికి సవాలు ఏర్పరచబడినటువంటి ఆ సమయంలో యోబుకు కలిగినటువంటి ఆస్తి, సంతానం
అలాగే ఏమైపోయింది, వారి కుమారులు కుమార్తెలు మరి ఆస్తి అంతా కూడా పాడైపోయిన విధానాన్ని మనం చూస్తాం. అది మొదటి సమయం. దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చాడు, వాటన్నిటిని తీసివేయి, నా మీదనున్న భక్తి ఆ నీతిని తొలగిపోడు అన్న విషయాన్ని అపవాదికి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఉపయోగించుకున్నాడు. ఏం జరిగింది? యోబు గ్రంథం చూడండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఇదేంటి? వాడు అపవాది, వాని యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తుంటాయి. వాని యొక్క ఇదేంటి కథ? నేను కుమారులను కుమార్తెలను ఆస్తినంతటిని పోగొడితే ఇతడేంది దేవుని నామాన్ని మరలా స్తుతిస్తున్నాడు. సవాల్లో ఏంటి? ఆ పందెం ఏంటంటే, ఆ సవాల్లో నిన్ను వదిలిపెడతాడు. దేన్ని బట్టి అంటే, ఆస్తిని బట్టి నిన్ను కలిసి ఉన్నాడు, నిన్ను కలిగి ఉన్నాడు, ఆరోగ్యాన్ని బట్టి నిన్ను కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని అక్కడ ప్రస్తావన జరిగినట్లుగా మనం చూస్తాం. కానీ ఆస్తి పోయింది, సంతానం పోయింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే 21 వచనం, 1వ అధ్యాయం 21 వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. అపవాది నివ్వెరపోయింది. ఏంటి? ఇన్ని భయంకరమైనటువంటి విపత్తులు జరిగినా కూడా ఇతడేంది దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, విడిచిపెడతాడు అనుకున్నాడు. ఇప్పుడు మరలా అపవాదికి ఇంకొక ఆలోచన వచ్చింది. ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యంగా ఉంటే ఎవరెవరి దగ్గర అడిగితే అంటే అడిగి పెట్టించుకొని తిని బ్రతుకుతాడు కదా అన్నట్టుగా ఆలోచన చేశాడు. ఆ మాటలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేశాడు? మరలా దేవుని సన్నిధికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? 2వ అధ్యాయంలో నిలుచుటకై వచ్చును, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితేని ప్రశ్నించినప్పుడు సంగతులని చెప్తాడు. నేను అటు ఇటు తిరుగుతూ భూలోకంలో నుంచి వచ్చాను. యోబు సంగతి ఆలోచించితివా అని చెప్తూ మళ్ళా ఏమంటాడు? అతనికి తిరిగి యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు అనే మాట చెప్తాడు. 3వ వచనం. అపవాది అంటున్నాడు 4వ వచనంలో, చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. మళ్ళా ప్రశ్న, ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను స్తుతిస్తున్నాడు. తర్వాత వాటిని కూడా నేను తీసేస్తాను, అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడని దేవునితో సవాల్ చేస్తున్నటువంటి అపవాదిని మనం చూస్తున్నాం. అది కూడా అప్పగించాడు. 6వ వచనంలో, ప్రాణం మాత్రం తీయద్దు, మిగిలిన వాటన్నిటిని నీ వశానికే అప్పగిస్తున్నాను, నీ వశంలో ఉన్నాయి కదా అంటున్నాడు. అపవాది వచ్చి ఏం చేశాడు? కురుపులు పుండ్లు వచ్చేటట్లు మొత్తిన విధానాన్ని మనం చూస్తాం. అప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? తన యథార్థతను వదలకుందు అని తన భార్యతో సాక్ష్యం పలుకుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఇక నీవు దేవుణ్ణి దూషించు, మరణం కా అంటుంది. ఎవరు? తన భార్య. భయంకరమైన పరిస్థితి కలిగి ఉన్నటువంటి యోబుని మనం చూస్తున్నాం. అట్టి పరిస్థితుల్లో కూడా ఎలా ఉన్నాడు యోబు? తన నీతిని విడవని వాడుగా ఉంటున్నాడు, తన యథార్థతను వదలని వాడుగా ఉంటున్నాడు. ఈ విషయాలు మనం చూస్తే మన యొక్క హృదయాలు మరి పులకించిపోయేలాగా కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. తామారు యొక్క జీవితంలో ఇదే జరిగింది. తామారు తన జీవితంలో తన నీతిని ఎందుకు వదలలేదు అనే విషయాన్ని మనం చూస్తే ఆమె యొక్క హృదయము ఎలా ఉందట? కదల్చబడలేదు, స్థిరంగా ఉంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ
3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ధర్మశాస్త్రం చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఎలా అనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడింది. ఇక్కడ మనం గమనించినప్పుడు నీతిమంతుడు ఎలా జీవిస్తాడట? విశ్వాసమూలముగా జీవిస్తాడు. అలా అయితే విశ్వాసము అనే దానికి నిర్వచనం ఇక్కడ మనకు అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక నీతి అనే మాటకు మనకు నిర్వచనం దొరికిపోతుంది. 1వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 1:17 ఏముంది అక్కడ? నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అర్థమవుతుందా? ఈ మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి. ఎవరి నీతి? దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అర్థమైన కాకపోయినా నేను చివరిలో చెప్తాను, మీరు చెప్పిన తర్వాత. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక మనిషి విశ్వాసమూలముగా బ్రతుకుతాడు, ఇది వాస్తవం. కానీ ఇక్కడ విశ్వాసము అంతకంతకు ఏమవ్వాలంట? వృద్ధి చెందాలి. అంతకంతకు విశ్వాసము కలిగినట్లు ఏమవుతుందట? దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది అన్న. తామారు కలిగినటువంటిది ఏంటి అని చూస్తే దేవుని నీతి. దేవుని యందు విశ్వాసం ఉంచింది, అది ఒక స్టెప్పు. నీతిమంతులు ఎలా అవుతారు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడు అవుతారు అని అబ్రహాము యొక్క జీవితంలో చూసాం. అలాగే నోవాహు యొక్క జీవితంలో చూసాం. ఆ తర్వాత యోబు యొక్క జీవితంలో చూసాం. తామారు యొక్క జీవితంలో కూడా మనం చూస్తున్నాం. విశ్వాసంలో ఏముంటుంది? పరీక్షలు ఉంటాయి. ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచితే వారికి ఏమున్నాయి? ఇంతవరకు చూసాం మనం. నోవాహు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి భయంకరమైన చెడు కార్యాలు కలిగినటువంటి జనాల మధ్య జీవిస్తున్నాడు. అబ్రహాము యొక్క ఒడిదుడుకులు మనం గమనించాం. యోబు యొక్క పరిస్థితులు మనం చూసాం. ఈ పరిస్థితులన్నిటికీ తట్టుకునే చెట్టు ఏది? ఏం చెట్టుమా? ఖర్జూర చెట్టు, ఇంకా తాటి చెట్టు, ఇంకా ఈత చెట్టు. తట్టుకుంటుందా? అందుకే బైబిల్ గ్రంథంలో ఒక నీతిమంతుని గురించి ఈ చెట్లను వాడబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. వారు ఫలం ఇవ్వడానికే, వర్షం కోసం అది ఎదురు చూడదు. గాలి వస్తూ ఉందా? భయపడదు. వర్షం రాలేదని ఏమాత్రం ఆలోచన చేయదు. మిగిలిన చెట్లన్నీ ఏమవుతాయి? వర్షం వస్తే, పిడుగులు పడితే కూలిపోతాయి. దైవ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం. సాధారణంగా మనం ఆలోచన చేస్తే ఇద్దరు వ్యక్తులు 2 ప్లాట్లు కొనుక్కొని
ఇండ్లు వేసుకున్నారు, బాగా దర్జా కట్టుకున్నారు. పొద్దున ఓపెనింగ్ అనుకుందాం, సింపుల్గా చెప్పుకుందాం. పొద్దున ఏమైంది? ఓపెనింగ్. రాత్రి ఏమైందంట? భయంకరమైనటువంటి గాలి తుఫాన్, వరద వచ్చింది. 2 ఇండ్లకు కొట్టింది. ఒక ఇల్లు అంటుందంట, నేను కదల్చబడను. మరొక ఇల్లు భయపడి వణికిపోతూ ఉందంట. ఎందుకు? ఇసుక మీద కట్టబడిన ఇల్లు, క్రీస్తు యేసు అనే బండ మీద కట్టబడిన ఇల్లు ఏమాత్రం వణకలేదట. ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు అంట వణికిపోతూ ఉందంట. వరద వస్తుంది, గాలి బీభత్సంగా తగులుతూ ఉంది. ఇక నా పరిస్థితి అధోగతి అనుకుంది. రానే వచ్చింది. ఏమైంది? వరద వచ్చే, వాన వచ్చి కొట్టుకొని పోయింది. దాని గతి ఎంత భయంకరమైనదో మనం ఆలోచిద్దాం. ఇసుక మీద బండ మీద కట్టబడినటువంటి ఇంటి యొక్క పరిస్థితి మనం ఆలోచిస్తున్నాం. బండ మీద క్రీస్తు యేసు అనే బండ మీద ఇల్లు కట్టుకుంటే అది స్థిరంగా నిలుస్తుంది అంట. నిజంగా మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, పునాది బాగుండాలి ఇంటికి అంటుంటారు. పునాది సరిగ్గా లేకపోతే ఆ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. నీరు ఆ పునాదిలోని చేరి ఆ ఇంటిని పడద్రోసే ప్రమాదం ఉంది. అలా అయితే ఈ గాలి, ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు మనకు చూపిస్తే, ఈ భయంకరమైన తుఫాన్లు, బాధలు, మన యొక్క జీవితాల్లో వేదనలకు ఇవన్నీ గుర్తులైతే వీటన్నిటినీ ఏం చేయాలి? తట్టుకోగలిగిన శక్తి మనకు ఉండాలి. అదే అంతరంగ సౌందర్యం, అదే నీతి అని మనం చూస్తున్నాం. తామారు యొక్క నీతిని మనం చూస్తున్నాం. తామారు తమ జీవితంలో యథార్థంగా నిలిచిందని మనం చూస్తున్నాం. తిరిగి తమ మామతో ఏదోగా విధంగా జరిగిపోయిందిలే మామ, మన ఇద్దరం కలిసి కాపురం చేద్దామన్న ఏ కోశాన కూడా ఆమె అన్నది కాదు. ఆమె ఆలోచన ఏంటో తెలుసా? దేవుని కొరకై నిలవాలన్న ఆలోచన. అందుకే ఆమె నీతిమంతురాలుగా, నాకంటే నీతిమంతురాలుగా పిలువబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. బాహ్య సౌందర్యమా బలహీనపడుతుంది. బాహ్య సౌందర్యమా అది అంతరించిపోతుంది, ముడతలు పడిపోతుంది. అంతరంగ సౌందర్యం అది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచేదిగా ఉంటుందని మనం చూస్తున్నాం. అబ్రాహాము యొక్క జీవితంలో కదల్చబడినటువంటి ఆ ప్రదేశం కొరకు ఏం చేశాడు? ఎదురు చూశాడు. ఆ పట్టణం కొరకు, ఆ పట్టణాన్ని అబ్రాహాము కలిగి జీవించగలిగే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. చూడండి, అది నిశ్చలమైనటువంటిది అన్నాడు. ఆ మాట ఎక్కడో కనబడుతుంది 11వ అధ్యాయంలోనే. సరే, దేవుని యొక్క రాజ్యం ఎలాంటిదంట? కదల్చబడని రాజ్యం. ఎవరి కొరకు? ఈ లోకంలో ఎవరైతే కదల్చబడరో వారి కొరకు అది దాచబడి ఉన్నది. తామారు తన నీతి విషయంలో కదల్చబడుకుందా, కలవర పెట్టబడింది తమ దినాల్లో కొనసాగుతున్నప్పుడు. అంటే మామ శేలానిచ్చి వివాహం చేయనప్పుడు ఇక కలవరపడిపోతుంది తమ హృదయం. బాధ, చింత, వేదనకు గురైపోతూ ఉన్నది. కానీ తిరిగి ధైర్యంగా నిలదొక్కుని తన మామతో సంతానాన్ని పొందిన విధానాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను గురించి ఎక్కడ తప్పుగా రాయించలేదు. మనమైతే కొన్ని ఆలోచన చేయవచ్చు, కానీ అది అక్కడ తప్పుగా మనకు కనబడదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆమె నీతిమంతురాలని మాత్రమే వ్రాయించినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే మనం ఇందాక చదువుకున్నటువంటి మాటల్లో ఎన్నో సంగతులు మనం గమనించాం. బాహ్య సౌందర్యం అది పనికిరాదని, అక్కరకు రానిదని, అంతరంగ సౌందర్యం అది నిలిచేదని, నిశ్చలమైనదని, కదల్చబడదని మనం చూసాం. ఈత చెట్టు, అలాగే తాటి చెట్టు, ఇలాగూ ఇంకా కొబ్బరి చెట్టు కూడా ఉంది. ఇంకా కొబ్బరి చెట్టు అంతా బలంగా ఉండదేమో, కానీ మరి ఖర్జూర వృక్షాలు ఇవన్నీ కూడా
ఒకే జాతికి అంటే దగ్గర దగ్గర సంబంధాలు కలిగినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా వర్షం వచ్చినా, గాలి వచ్చినా, వరద వచ్చినా అవి కూలిపోయేవి కాదు, అవి స్థిరంగా నిలిచేవి అన్న విషయాన్ని మనం చూసాం. అలా అయితే తామారు యొక్క జీవితంలో కూడా స్థిరమైనటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అలా అయితే తామారు యొక్క జీవితం దేవుని కొరకైన జీవితం అని మనం చూస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో చేర్చబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. అలా అయితే దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. అలా అయితే మనమందరం పాపులమైనటువంటి మనం దేవుని మీద విశ్వాసం ఉంచాము. విశ్వాసంలో ఏం చేయాలి? అంతకంతకు ఎదుగుచ్చు. ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి నేను అడిగిన ప్రశ్నకు నీతిమంతులంటే ఎవరు? నీతి వేరు, విశ్వాసం వేరు అని చెప్పుకున్నాం. విశ్వాసం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతాం, ఆయనే మన రక్షకుడని, మంచిదే. కానీ నీతిగా నిలబడాలి అంటే అదిగో ఆమె పేరు తెచ్చుకుంది కదా, తామారు ఏమని పేరు తెచ్చుకుంది? నాకంటే నీతిమంతురాలని పేరు తెచ్చుకుంది. మనం అలాంటి పేరుతో పిలిపించుకోవాలంటే ఎలాగుండాలి? నీతి అంటే కదల్చబడనిది, విశ్వాసములో నుంచి కదల్చబడనిది. ఖర్జూర చెట్టు కదల్చబడుతుందా? కదల్చబడదు. అది ఫలితాన్ని ఇస్తుందా? ఇస్తుంది. అందుకే 92వ కీర్తన 12వ చరణాన్ని మనం చూసాం. తామారు యొక్క జీవితం ఫలభరితంగా మనం చూస్తున్నాం. ఆమె యొక్క హృదయంలో ఎలాంటి సైడ్ డెసిషన్స్ లేవు, అంటే పక్క నిర్ణయాలు లేవు. ఒకే నిర్ణయం, శేలాన్ని ఇస్తే ఇచ్చివా, లేకపోతే నీ కుటుంబంలో నుంచే నాకు సంతానం కావాలి అన్న ఒకే ఒక నిర్ణయం. అంటే ఆమె హృదయంలో కదల్చబడినటువంటి ఒక స్థిర నిశ్చయత కలిగినటువంటిదిగా మనం చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో చేర్చబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. అలా అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం నీతి కలిగి ఉండాలి. ఎలాంటి నీతి అంటే ఈ లోకంలో ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఎన్నో ఎదురవుతాయి. వాటినన్నిటినీ తాలుకొనే శక్తి మనం కలిగి ఉండాలి. యేసు ప్రభువు వారిని అనేక మంది శిష్యులు వెంబడించారు. ఏమయ్యారు? యేసు ప్రభువు వారిని పట్టుకున్నప్పుడు అందరూ చెదిరిపోతారని చెప్పాడు. అందరూ చెదిరిపోయారు. నిలిచి ఉన్నవారు ఎవరు లేరు. కానీ దేవుడు తిరిగి మరలా కొందరిని స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడినట్టుగా మనం చూస్తాం. పేతురును ఏం చేశాడు? స్థిరపరిచిన విధానాన్ని మనం చూస్తాం. నీవు స్థిరపరచబడిన తర్వాత నీ సోదరులు ఏం చేయాలి? స్థిరపరచబడాలి, నిశ్చయత కలిగి ఉండాలి. పేతురు అటు ఇటు ఊగులాడే పరిస్థితిలో ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఏం చేశాడు? స్థిరునిగా నిలబెట్టిన విధానాన్ని మనం చూస్తున్నాం. అలా అయితే మన యొక్క జీవితాలను కూడా దేవుడే స్థిరపరుస్తాడు. మనం అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండా దేవుడు స్థిరపరుస్తాడులే, బలపరుస్తాడే, లేక కదల్చకుండా అలాగే దేవుని యొక్క విశ్వాసంలో కొనసాగింపజేస్తాడులే అని అనుకోవడం పొరపాటు. మనకు కూడా ఆ అవకాశం ఆత్మ ద్వారా దేవునికి అనుకూలంగా మనం జీవించినప్పుడు దేవుడు కూడా మన పక్షాన ఉండి నడిపించేవాడుగా ఉంటాడని దేవుని మాటల ద్వారా మనం చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో తామారు నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అలా అయితే మనం కూడా ఆ కదల్చబడని రాజ్యంలో నిలవాలంటే కదల్చబడని విశ్వాసం అనగా నీతిని మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాం. దేవుడు తన మాటలు దీవించునుగాక.